హలో, నా పేరు డాక్టర్ సాయి కృష్ణ. అందరికీ నమస్కారం. నేను కిమ్స్ చక్రా హాస్పిటల్లో ఆర్థోపెడిక్ సర్జన్ని. ఆర్థోపెడిక్స్లో మనం తరచుగా చూసే ఇబ్బంది ఫ్రాక్చర్స్. ఇవి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల సంభవిస్తాయి. ఇవే కాకుండా మనం చిన్నగా జారి పడటం వల్ల కూడా ఫ్రాక్చర్స్ జరుగుతూ ఉంటాయి. ఇవి పెద్ద వయసు వారిలో చూస్తుంటాం. సో ఎందుకు పెద్ద వయసు వారిలో చిన్నగా స్లిప్ అండ్ ఫాల్కి ఫ్రాక్చర్ సంభవిస్తాయి అంటే వాళ్ళ ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి. సో ఈ కండిషన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. ఆస్టియోపోరోసిస్ అంటే బోలు ఎముక. ఎముకలులో ఉండే ఖనిజ సాంద్రత తగ్గిపోయి ఎముకలు దృఢత్వాన్ని కోల్పోయి గుల్లబారిపోవటం అనేది. సో ఇది ఒక వయసు వారిలో శరీర తత్వం ద్వారా సంభవిస్తుంది. సో ఆడవారిలో 50-55 సంవత్సరాలు పైబడి, మగవారిలో 65 సంవత్సరాలు పైబడిన వారిలో ఎముకలు దృఢత్వంకు తగ్గిపోయి సో ఆస్టియోపోరోసిస్ అనేది సంభవిస్తుంది. ఇదే కాకుండా చిన్న వయసు వారిలో కొన్ని రకమైన దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, జీర్ణకోశ సమస్యలు, రొమటాయిడ్ ఆర్థరైటిస్, డయాబెటిస్, కొన్ని రకాల మందులు వాడేవారు, స్టిరాయిడ్స్ కానీ ఫిట్స్ మందులు వాడేవాళ్ళు కానీ ఈ ఆస్టియోపోరోసిస్ అనేది చిన్న వయసులోనే సంభవించవచ్చు. సో ఈ ఆస్టియోపోరోసిస్ అనేది సైలెంట్ డిసీజ్. దీంట్లో మనకి ఏ లక్షణాలు ఉండవు. మనకి డైరెక్ట్గా చిన్న స్లిప్ అండ్ ఫాల్ వల్ల ఫ్రాక్చర్ సంభవిస్తుంది. సో దీన్ని అరికట్టుకోవడానికి మనం ఎర్లీగా దాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే డెక్సా స్కాన్ ద్వారా ఎముకల్లో ఉండే ఖనిజ సాంద్రత, బోన్ మినరల్ డెన్సిటీని ఒక స్కోర్ రూపంలో మనకి ఇస్తారు. దాన్ని టీ స్కోర్ అంటాం. సో ఈ స్కోర్ మూల్యము మనకి మన ఎముకలు ఎంత బలంగా ఉన్నాయి, ఆస్టియోపోరోసిస్ ఎంత సివియర్గా ఉన్నదనేది తెలుసుకోవచ్చు. సో ఈ ఆస్టియోపోరోసిస్కి స్టార్టింగ్ స్టేజ్లో ట్రీట్మెంట్ ఎముకల్ని దృఢపరచుకోవటం. ఇది ఎముకలకు పోషకాహారం సప్లై చేయటం వల్ల మనం తెచ్చుకోవచ్చు. సో ఎముకలకి పోషకాహారం కాల్షియం, వైటమిన్ డి వల్ల వస్తుంది. అలాగే ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఎముకల్ని దృఢంగా చేసుకోవచ్చు. దీంతోపాటు మనకి టీ స్కోర్ బాగా ఎక్కువగా ఉంటే ఆస్టియోపోరోసిస్కి డెఫినేటివ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ డెఫినేటివ్ ట్రీట్మెంట్కి కొన్ని రకాలైన మందులు ఉంటాయి. అవి ఏంటి అంటే బిస్ఫోస్ఫోనేట్స్, టెరిపారటైడ్, క్యాల్సిటోనిన్, డినోసిమెబ్. సో ఇవి ఒక్కొక్క వ్యక్తి వారి టీ స్కోర్ బట్టి, వారి జీవన శైలిని బట్టి, వారికి ఉండే వేరే రకమైన వ్యాధుల్ని బట్టి మనం నిర్ణయించి వాడికి ఆ మందులను స్టార్ట్ చేస్తాము. సో ఆస్టియోపోరోసిస్ని త్వరగా కనుక్కొని దానికి ట్రీట్మెంట్ చేసుకోవటం వల్ల చిన్న చిన్న దెబ్బల వల్ల జరిగే ఎముకల ఫ్రాక్చర్స్ని మనం అరికట్టవచ్చు. మన ఎముకల్ని మనం దృఢంగా చేసుకోవచ్చు.